ప్రజలు, రైతులు, విద్యార్థి రంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయటమే మోటూరు హనుమంతరావు నిజమైన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు తెలియజేశారు. హనుమంతరావు 25వ వర్ధంతి సందర్భంగా గురువారం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో హనుమంతరావు చిత్రపటానికి నివాళులర్పించిన సందర్భంగా రామారావు మాట్లాడారు. బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో హనుమంతరావు జన్మించి విద్యార్థి ఉద్యమంలో పనిచేసి కమ్యూనిస్టు కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎదిగి ప్రజావాణిని పార్లమెంట్లో వినిపించారని అన్నారు. ఈమని అప్పారావు, నాగేశ్వరరావు, నళినీకాంత్, కృష్ణకాంత్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ మోటూరు హనుమంతరావు గారి 25వ వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా కూడా రాణించి ప్రజా సమస్యల్ని పార్లమెంట్లో లేవనెత్తడం అనేటువంటిది జరిగింది. గుంటూరు జిల్లాలో ప్రధానంగా ఆయన పార్టీ నిర్మించడంలో అతివాద, మితవాద, దుందుడుకువాదాలకి వ్యతిరేకంగా పార్టీలో చీలికలు వచ్చినప్పుడు ఆ పార్టీని నిలబెట్టేందుకు కోసం, పార్టీని బలోపేతం కోసం గ్రామాన తిరిగి ఆయన మళ్ళీ సమీకరించి పార్టీని బలోపేతం చేసే దాంట్లో భాగంగా కృషి చేయడం అనేటువంటిది జరిగింది. ఈరోజు మన రాజకీయ పరిణామాలను చూస్తున్నాం. అమెరికా పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఉంది. యుద్ధాన్ని ప్రేరేపించడం వల్ల ఈ దేశంలో రైతాంగ సమస్యలు తీవ్రమైనవి. ఆ యుద్ధం వల్లనే ఎగుమతులు ఏమి లేకుండా పోయినాయి. రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు బీజేపీ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇలాంటి స్థితిలో కమ్యూనిస్టు ఉద్యమం బలపడితే తప్ప ఈ సమస్యల పరిష్కారం కావు. అందుకనే ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటమే, రైతాంగ సమస్యలు, కార్మికుల సమస్యలు, కర్షక సమస్యల కోసం కృషి చేయటమే మోటూరు హనుమంతరావు గారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళి అని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకి మరోసారి జోహార్లు అర్పిస్తూ ఇంతటితోటి ముగిస్తున్నాను.